హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రైడే, హ్యాపీ ఫ్రైడే. ఫ్రైడే కాబట్టి నేను కొంచెం ఇలా రెడీ అవుతాను, శారీ కట్టుకొని లేదా హాఫ్ శారీ. కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రైడే అంటే రెడీ అవ్వి పూజ చేసుకోవడానికి. ఫ్రైడే ఎక్కువగా రెడీ అవ్వడానికి ఇష్టం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. మనకి మేగడ ఉంటుంది కదా ఫ్రెండ్స్, డైలీ తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. మనం నెయ్యి కాచుకుంటాం కదా, అప్పుడు డైరెక్ట్ ఫ్రిడ్జ్లోంచి తీసి మనం ఎంత చిలికినా కానీ వెంటనే మీగడ వెన్నపూసలాగా అవ్వదు ఫ్రెండ్స్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, నాకేం తెలీదు, రీసెంట్గానే నాకు తెలిసింది. అంటే ఇది తెలిసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, బిగినర్స్ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మేము ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అది ఎక్కువ టైం పడుతుంది, కొట్టి చేతులు నొప్పి పడుతుంది అని చెప్పి నేను బయట పెట్టుకున్నాను. మధ్యలో చేస్తూ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వేరే వర్క్ చేసుకుంటూ మధ్యలో కొంచెం సేపు కొడుతూ చేద్దామని. అయితే ఏమైంది, 1 అవర్ 2 అవర్ అలా మర్చిపోయాను అది బయట పెట్టి. అయ్యో నేను ఇంకా మర్చిపోయాను, ఎలాగ లోపల పెట్టేయాలా, మళ్ళీ కూల్ అయిపోవాలా. కూల్ అంతా తగ్గిపోయింది. ఇప్పుడు కూల్గా ఉంటేనే చాలా టైం పడుతుంది, కూల్ అంతా పోతే ఇంకెంత టైం పడుతుందో దేవుడా అనుకుంటూ పెట్టేద్దామా ఫ్రిడ్జ్లో మళ్ళీ అనుకున్నాను. కానీ మళ్ళీ అనిపించింది ఒకసారి చిలికేసి మజ్జిగ కొట్టేసి మళ్ళీ లోపల పడదాంలే అనిపించింది. అలా జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా కొట్టలేదు అనుకుంటా ఫ్రెండ్స్. అలా జస్ట్ ఊరికనే ఇలా చేసేసరికి మీగడ వెన్నపూస వస్తున్నట్లే అనిపించింది నాకు. ఇంత ఫాస్ట్గా వచ్చేసింది ఏంటి అనుకుని మళ్ళా అట్లానే చిలుకుతూ ఉంటే ఫుల్గా వెన్నపూస వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా అప్పుడు ఏం చేశాను, చూస్తే మనకి తెలుస్తుంది కదా, సపరేట్ అయిపోయింది. అదే ఫ్రిడ్జ్లో ఉంటే అది గడ్డలాగా కట్టి ఇంకా సపరేట్ అయ్యిద్దేమో, నాకు అప్పుడు తెలియలేదు. వెంటనే మళ్ళీ ఏం చేశాను, వచ్చేసింది కదా అని తీసి అదంతా కూల్ తగ్గిపోయింది కదా, మజ్జిగలో కలిసి ఇట్లా చాలా టైం పట్టింది, తీసి కాసాను. నెక్స్ట్ టైం ఏం చేశాను, అలా వచ్చిందని మళ్ళీ ఆ డే అంతా ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ తీసాను. అప్పుడు మొత్తం గడ్డ కట్టేసి సపరేట్ అయిపోయింది. అప్పుడు నాకు ఒక టిప్ తెలిసింది అనుకున్నా, అస్సలు తెలియదు ఫ్రెండ్స్. అది తీసి చాలాసేపు చేయి నొప్పి వచ్చేది కొట్టి. అందుకని ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే కొట్టకుండా ఒక 1 అవర్ లేదంటే కూల్ అంతా తగ్గిపోయిన తర్వాత మీరు ట్రై చేయండి. ఇది మాత్రం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఫ్రెండ్స్, ఖచ్చితంగా త్వరగా అయిపోతుంది. నాకు చాలా హ్యాపీ అయిందమ్మా, ఇలా కూడా ఉంటుందా అని. అంటే అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉండొచ్చు, బిగినర్స్కి నాలాగా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. చిన్న టిప్పే కానీ అది చాలా యూస్ఫుల్ అయిన టిప్పు. ఇలా సపరేట్గా అదే సింగిల్గా ఉన్న వాళ్ళు జాయింట్గా ఉంటే అన్ని పనులు అంత ఏం తెలియదు ఫ్రెండ్స్. ఇలా సపరేట్గా వచ్చినప్పుడే చాలా ఎక్స్పీరియన్స్ అవుతాం. నేనైతే చాలా నాకు అసలు ఏం తెలియదు, వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకున్నాను. ఇట్లాంటివి కూడా చిన్న టిప్స్ కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో, ఇంకా కొన్ని చిన్నవి కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్తోనే వచ్చినాయి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా సపరేట్గా ఉన్న వాళ్ళ కోసం మేము పాప పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుందండి. పైకి వచ్చిన తర్వాత 4 or 5 ఇయర్స్ దగ్గరగా అవుతుంది. అంటే పైన ఇల్లు వేసి గృహప్రవేశం చేశాక పైకి వచ్చాము. చిన్నపిల్లలు కదా ఫ్రెండ్స్, నేను ఇంట్లో పని అంతా చేసుకుని, చిన్నపిల్లలే అప్పుడు పాప ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు 7th మంత్లో అలా వచ్చేసాము. బాబు చిన్నోడు 3 ఇయర్స్, 2.5 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ అలా ఉంటుంది. ఇద్దరితో పైన ఇంకా డెలివరీ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరితో చాలా కష్టమైపోయేది. ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి కదా, అది కాక మనకి నార్మల్గా
సింగిల్గా వచ్చినాక అన్ని వర్క్స్ అన్నీ తెలియదు. మామూలుగా ఇంట్లో చిన్న చిన్న పనులే తెలుసు. ఇంకా పిల్లలతో ఇంకా ఎక్కువ డబుల్ పని అయిపోయేది ఫ్రెండ్స్. అస్సలు చాలా కష్టం అయిపోయేది. అది కాక ఇంట్లో సరుకులు లిస్ట్ రాయాలి 1 మంత్కి, అదొక ఎక్స్పీరియన్స్. అది ఎంత క్వాంటిటీ రాయాలి, అసలు ఇంకా ఏమేమి రాయాలి, అన్నీ రాసానా లేదా మర్చిపోయానా అని అంతా ఒకటే టెన్షన్ అయ్యేది. సరుకులు 1 మంత్ వచ్చేసరికి సరుకులు లిస్ట్ రాయమంటే ఏమో తెలియట్లేదు, కొన్ని రాసానని చెప్పాను మా శ్రీవారికి. చెప్తే ఆయనేమో ఇవి కూడా తెలియదా, అది కూడా తెలియదా, అవి కూడా రాయలేవు అంటే తెలియదు. మరి ఎలా తెలుస్తుంది, తెలియదు క్వాంటిటీ. ఏవో కొన్ని ఏమన్నా రాయాలంటే కిచెన్లోకి వెళ్ళిపోయేదాన్ని, అక్కడ నుంచి ఏమేమి అవసరం పడుద్ది చూసుకునేదాన్ని. కొన్ని రాసేదాన్ని కానీ పక్కన క్వాంటిటీ తెలిసేది కాదు. 1/2 kg అంటే ఎంత వస్తాయి, 1/4 kg అంటే ఎంత వస్తాయి, అది నెల రోజులు సరిపోతాయా, 1 మంత్ వస్తుందా, అంతా టెన్షన్గా ఉండేది. మంత్ వచ్చేసరికి సరుకులు లిస్ట్ రాయాలంటే అదొక టెన్షను. అట్లా ప్రతిదీ ఇంకా అట్లా అయిపోయింది. కొంతమంది అర్థం చేసుకుంటే ఏం తెలియదు కదా అట్లా అనుకునే వాళ్ళు ఉంటే అంత ప్రాబ్లం ఉండదు. ఇవి కూడా తెలియదా అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్లా అనుకుంటేనే అవును తెలియదు, నిజంగానే తెలియదు అనుకునేదాన్ని పెద్దగా. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇంకా అదే బిగినర్స్కి చెప్తున్నాను ఫ్రెండ్స్, అది చాలా ఈజీనే, కాకపోతే తెలియకపోతే అది చాలా టఫ్, చాలా కష్టం. ఎంతసేపు చేసేదాన్నో చేతి నొప్పి వచ్చేసేది. అప్పుడు తెలియకుండానే అనుకోకుండానే అలా పెట్టడం మూలంగా ఓహో ఇదొక టిప్ అనమాట, ఇది ఇలా చేస్తే త్వరగా వస్తుందా అని నాకు చాలా హ్యాపీ అయిపోయింది. అప్పుడు అనుకున్నాను ఫ్రెండ్స్, అమ్మ ఆడవాళ్ళు ఎంత గ్రేట్. ఇప్పుడు నార్మల్గా అయితే జెంట్స్ వర్క్ ఏమో ఇది, అమ్మాయిలేమో ఆడవాళ్ళేమో ఇంట్లో మ్యారేజ్ అయినాక ఇంట్లో పనులు చేసుకుంటారు అంతే అనుకునేదాన్ని. ఇప్పుడు నేను పర్సనల్గా ఇన్ని ఓన్లీ పైన పనులు, వంట అదే కాకుండా ఇంకా చిన్నవి లోపల చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ చేసుకుని ఇంకా చిన్నపిల్లలు ఉంటాయి మరీను, ఇంకా రెస్టే ఉండేది కాదు. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి కొంచెం రెస్ట్ దొరుకుతుంది. ఇంకా ప్రస్తుతానికి ఇంకా జాబ్ ఏం చేయట్లేదు ఫ్రెండ్స్, జాబ్ సెర్చ్ చేసుకోవాలి ఏదన్నా అనుకుంటున్నా. ఇంకా ఈవినింగ్ వాళ్ళు వచ్చాక ఏదో ఒక స్నాక్స్ రెడీ చేస్తాను. లేదంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వర్క్స్ అన్నీ అయిపోయాక కొంచెం టైం దొరుకుతుంది. అప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడైతే ఇంకా చాలా కష్టం ఉండేది. ప్రతి వాళ్ళకి అంతే కదా. అదే బిగినర్స్ కోసం నేను ఒక చిన్న టిప్స్ నేను కొంచెం చిన్న షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అప్పుడు అనిపించింది, అమ్మ ఆడాళ్ళు మీకు జోహార్లు అంటారు ఇందుకేనేమో అనిపించింది ఫ్రెండ్స్. ఎన్ని వర్క్స్ జాబ్ చేసే వాళ్ళకంటే ఏముంటుంది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కూడా జాబ్ చేసే వచ్చాము. ఆ జాబ్లో ఉన్నాయి, ఆ వర్క్లో అక్కడే మాత్రం ఫేస్ చేయాలి. ఆ జాబ్ మాత్రం మనం చేసుకుని ఇంటికి వస్తాము. ఇంట్లో ఉన్న వాళ్ళైతే అలా కాదు ఫ్రెండ్స్, రకరకాల పనులు చేయాలి, ఎన్నో ఉంటాయి, అవన్నీ ఫేస్ చేయాలి. ఆడవాళ్ళు అని అనుకునేదాన్ని. అమ్మ చదువుకునేటప్పుడు జాబ్ చేసేటప్పుడు అమ్మ వాళ్ళు ఇంట్లో పని చేస్తారు మామూలుగా, అంతేలే ఇంకా జాబ్ చేసేవాళ్ళు బయట జెంట్స్ అట్లా జాబ్ చేసుకుంటారు అనుకునేదాన్ని. కానీ ఫ్రెండ్స్ చాలా ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, రకరకాల పనులు ఉంటాయి. మనం కూడా జాబ్ చేసాము, మన జాబ్ చేసింది ఓన్లీ ఆ జాబ్లో ఆ వర్కే, మిగతా అంతా ఇంట్లో ఇప్పుడు చేస్తుంటే అప్పుడు నాకు చాలా ఎక్స్పీరియన్స్ అవుతుంది చాలా. అందుకే అంటారు ఆడవాళ్ళకి చాలా ఓర్పు నేర్పు సహనం ఉంటుందని. ఊరికే కాదు, ఆ వర్డ్స్ అవి ఊరికినే రాలేదనిపిస్తుంది సార్. ఆడవాళ్ళు మీకు జోహార్లు. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ఇప్పుడు తెలిసి వస్తుంది నాకు ఎందుకు అంతగానో ఆడవాళ్ళని అలా చేస్తారు ఓర్పు సహనం అని. నాకు ఇప్పుడు బాగా తెలిసి వచ్చిందనమాట. ఇంకా అదే ఫ్రెండ్స్, అది షేర్ చేసుకుందామని. ఆడపిల్ల అంటేనే ఒక అద్భుతం, ఒక చాలా అదృష్టం అనమాట. నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఫస్ట్ బాబు పుట్టాడు, తర్వాత పాప కావాలని ఎంతో ఆశపడ్డాను. పాపే పుట్టాలి దేవుడా 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 అని. మా ఇంటి పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు చిన్నోడేవాడు యోక్షిత్ మా బాబు. ఈవినింగ్ టైం, మార్నింగ్ కుదిరేది కదా, ఈవినింగ్ టైం డైలీ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు డైలీ నేను యాక్షి సాయిబాబా గుడి చుట్టూ తిరిగి దేవుడా దేవుడా నాకు పాప కావాలి, నాకు పాప అంటే చాలా ఇష్టం. ఆ ముచ్చట వేరు కదా ఫ్రెండ్స్. ఆడపిల్లలు ఉంటే ఎంతమంది మగపిల్లలున్నా ఒక్క ఆడపిల్ల ఉంటే ఆ ఇల్లు ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. ఆ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది నిజంగా. ఆడపిల్లలు లేని లోటు ఆ ఇంట్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
ఆ పాప చిన్న చిన్నగా గజ్జలు వేసుకుని అన్నీ పెట్టుకొని నడుస్తుంటే ఎంత ముద్దుగా ఉంటుందో. నాకు చాలా అంటే చాలా ఇష్టం. దేవుడు నాకు ఇచ్చాడు ఆడపిల్లని, నాకు చాలా హ్యాపీ. అలానే బాబు అంటే ఇష్టం లేదని కాదు, బాబు కూడా ఇష్టమే. అంటే ఇద్దరు నా కడుపులోనే పుట్టారు కాబట్టి ఇద్దరి మీద ప్రేమ ఉంది. కానీ ఎక్కువగా బయట ఎవరన్నా పిల్లని చూసాం సడన్గా అట్రాక్ట్ అయిపోతాం. ఆడపిల్లని చూస్తే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎత్తుకోవాలి అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని రెడీ చేయటం, వాళ్ళు బుజ్జి బుజ్జిగా నడుచుకుంటా పట్టీలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నిజంగా ఆడపిల్ల పుట్టిన కడుపు చాలా అదృష్టం ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. నాకైతే పాప పుట్టింది, చాలా హ్యాపీ అనిపించింది. కానీ కొంతమంది పాప రెడీ చేయాలంటే ఎంత కష్టమో అస్సలు ఓపిక ఉండదు ఫ్రెండ్స్. అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. అయినా కానీ ఆమెను రెడీ చేయాలని, నీట్గా పెట్టాలని ఇంకెవరికైనా ప్రతి తల్లికి ఆతృత ఉంటుంది. నేను ఇంకా వెనకాల పడి పరిగెత్తి ఆమెను ఎంతో రెడీ చేసి ఆ తర్వాత నేను రెడీ అయ్యేసరికి ఓపిక ఉండదు ఫ్రెండ్స్. ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలంటే అసలు ఓపిక రాదు. కానీ అట్లానే రెడీ అవుతాము. కానీ వాళ్ళని ఆడపిల్ల అదే చెప్తున్నాను, అది మన కడుపును పుట్టినందుకు చాలా అదృష్టం చేసుకోవాలనిపిస్తుంది. అది ఆ కళ ఏ ఇంట్లో ఎంతమంది మగపిల్లలు ఉన్న ఒక్క ఆడపిల్ల ఉంటే ఆ కళే వేరు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నిజంగా అదృష్టం అందరికీ దక్కదు, దేవుడు నాకు ఇచ్చాడు. నాకు చాలా హ్యాపీగానే ఉంది. ఆడపిల్ల కావాలి అని ఎంతో అనుకున్నా. నిజంగా దేవుడికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే వాళ్ళని చూసుకుంటాను, ఇద్దరిని మంచిగానే చూసుకుంటాను ఫ్రెండ్స్. కానీ బయటకు వెళ్తే చూడగానే ఆడపిల్లల మీద అట్రాక్ట్ అయిపోద్ది. బుజ్జిగా నడుచుకుంటూ వాళ్ళు ఉంటుంటే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు ఎవరైనా క్యూట్గానే ఉంటారు, మగపిల్లడైనా ఆడపిల్లైనా. కొంచెం పెరిగేసరికి ఆడపిల్లలంటే ఇంకెక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. వాడు మగపిల్లాడు కొంచెం పెరిగాక ఒక నిక్కర్ వేసుకుని ఒక షార్ట్ వేసుకుని బయటకు వెళ్ళిపోయినా మనకేం అంత పెద్దగా ఫీల్ అవ్వము, అట్లా ఏం అనిపించదు. అదే ఆడపిల్లని మాత్రం అలా పంపించాం కదా ఫ్రెండ్స్, అట్లా వెళ్ళొద్దు, నీట్గా చేసి మంచిగా బొట్టు పెట్టి అప్పుడే ఇంట్లో నుంచి బయటికి పంపించాలనిపిస్తుంది. నాకైతే అసలు అట్లా వదలను. అట్లీస్ట్ మేము పైన ఉంటాము, కింద అత్తయ్య వాళ్ళు ఉంటారు, అట్లా వెళ్ళినా కానీ నాకు నచ్చదు. ఆ వెనకాల పడి రా అని చెప్పి, అంటే వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోతుంటే చిన్నపిల్లలు కదా కిందకి పైకి తిరుగుతూ ఉంటారు. ఆవిడ మాత్రం నేను వదిలేదాన్ని కదా. యోక్షి అలా వెళ్ళిపోయినాయి పట్టి పెద్దగా ఏం అనిపించేది కదా, మగపిల్లడే కదా అట్లా. అది చిన్న బుజ్జి పిల్ల అయినా కానీ దాన్ని నీట్గా రెడీ చేసుకోవటమే క్యూట్గా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎన్ని పనులున్నా ఆవిడ మాత్రం రెడీ చేయడానికి నేను చాలా కష్టపడి, ఇంకా ఆవిడకి ఇంట్లో ఓపిక ఏమన్నా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా రెడీ చేయాలన్నా. ఇప్పుడు కొంచెం పెద్దదైంది కదా, రెడీ చేయించుకుంటుందిలే ఫ్రెండ్స్, పర్లేదు. ఇంట్లో పని అయ్యి ఆ పాపను రెడీ చేసి నేను లాస్ట్లో రెడీ అయ్యేసరికి అస్సలు ఓపిక అనిపించదు. కానీ ఇంక అట్లనే రెడీ అయిపోయి వెళ్తాము. అదే ఫ్రెండ్స్, ఆడపిల్లలు ఉంటే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, నేను ఏదో టాపిక్ స్టార్ట్ చేశాను, పెరుగన్నా వెన్నన్నా మీగడన్నా, అది లాస్ట్కి ఏ టాపిక్లోకి వెళ్ళిపోయాను. ఆడపిల్ల అంటే ఇంకా నేను ఆ టాపిక్లోకి వెళ్ళిపోయి ఇంకెంత చెప్పినా నాకు ఇంకా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆడపిల్లలు అంటే అంత ఇష్టం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలు, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, ఇంకా చాలా టైం అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి చిన్న టిప్స్ నాకు తెలిసినవి షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ టాటా. హ్యాపీ ఫ్రైడే టు ఆల్. హ్యాపీ ఫ్రైడే. నా శారీ ఫ్రెండ్స్ చిన్న మామూలు శారీనే, ఊరికనే అట్లా ఫ్రైడే అని కట్టుకున్నాను. బాగుందా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.